స్వతంత్ర దినోత్సవ ప్రసంగం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం అంటే కేవలం సంఖ్యలు తెగిపోవడం కాదు, మన దేశ భవిష్యత్తును మనమే నిర్మించుకునే అవకాశం. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, అలాగే స్వేచ్ఛగా చదువుకుంటున్నాం, మన కలలను స్వేచ్ఛగా కనగలుగుతున్నాం. కానీ ఈ స్వేచ్ఛ అనేది మనకు అంత సులభంగా రాలేదు. వందల సంవత్సరాల బానిసత్వానికి వ్యతిరేకంగా ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. అలాగే ఎందరో జైళ్లకు వెళ్ళారు. ఎందరో తమ కుటుంబాలను, ఆస్తులను, చివరికి తమ ప్రాణాలను కూడా దేశం కోసం అర్పించారు. అలాంటి వారిలో భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించిన వారిలో ఒకరు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్యంతో ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశ ఐక్యత కోసం కృషి చేశారు. వారి త్యాగాల ఫలితంగానే 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందింది. స్వతంత్రం సాధించడం ఎంత గొప్ప విజయమో, ఆ స్వతంత్రాన్ని బాధ్యతగా కాపాడుకోవడం అంతకంటే గొప్ప కర్తవ్యం. దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరవేయడం కాదు. దేశభక్తి అంటే కేవలం జై హింద్ అని అనడమే కాదు. రోడ్డుపై చెత్త కనిపిస్తే దాన్ని అక్కడే వదిలేయకుండా శుభ్రం చేయడం కూడా దేశభక్తే అవుతుంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కూడా దేశభక్తే. ఇతరుల పట్ల గౌరవంగా ఉండడం దేశభక్తే. కులం, మతం, భాష అనే భేదాలను దాటి మనం భారతీయులం అనే భావనతో కలిసి ఉండడం నిజమైన దేశభక్తి అవుతుంది. మన దేశానికి సరిహద్దుల్లో సైనికులు ఎలాగైతే రక్షణగా నిలుస్తున్నారో, మనం కూడా దేశం లోపల బాధ్యత గల పౌరులుగా నిలబడాలి. ప్రియమైన విద్యార్థులారా, మీ చేతుల్లోనే మన భారతదేశ భవిష్యత్తు ఉంది. మీరు చదువుకునే ప్రతి పుస్తకం భారతదేశ భవిష్యత్తుకు ఒక ఇటుక లాంటిది. అలాగే మీరు నేర్చుకునే ప్రతి మంచి విలువ భారతదేశ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది. మీరు చేసే ప్రతి మంచి పని మన దేశాన్ని మరింత గొప్పదిగా మార్చే ఒక అడుగు. దేశం మనకు ఏమిచ్చిందని ప్రశ్నించడం కంటే, దేశానికి మనం ఏమి ఇస్తున్నామో ఆలోచించిన రోజే నిజమైన దేశభక్తి మొదలవుతుంది. వైవిధ్యంలో ఏకత్వం మన బలం, ఐక్యత మన శక్తి, యువత మన భవిష్యత్తు, భారతదేశం మన గర్వం. మన దేశం శాంతితో, ఐక్యతతో, అభివృద్ధితో ఎల్లప్పుడూ ముందుకు సాగాలని కోరుకుంటూ వందే మాతరం.
జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.